కళాప్రపూర్ డాక్టర్ మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 26వ భాగం 14/4/24. నెల్లూరు జిల్లా నాటక రంగ చరిత్ర చెప్పుకున్నాం ఇప్పటిదాకా. ఇవాళ గుంటూరు నాటక రంగం. గుంటూరు హిందూ నాటక సమాజం అనే ఫస్ట్ కంపెనీ 1882 మొదలు 1912 వరకు, అంటే అవి 18, 12, 37. కొండుభట్ల సుబ్బరామ శాస్త్రి, పాతూరి శ్రీరాములు, కోలూరు హనుమంతరావు, తోలేటి అప్పారావు మొదలైన వాళ్ళు నిర్వహించిన ఈ సమాజంలో అద్వితీయమైన నాట్యకళా వైదుష్యాన్ని ప్రదర్శించిన పితామహుడుగా, నటకాగ్రేసరుడుగా పేరు ప్రతిష్టలు పొందిన వారు హరిప్రసాద. ఈ సమాజం వారు ఆనాడు మద్రాసు, ఆంధ్రదేశం అంతటా పర్యటి అఖండమైన ఖ్యాతి పొంది. వీరు ప్రదర్శించిన నాటకాల్లో రామదాస్, పద్మవ్యూహం, హరిశ్చంద్ర, చిత్రనళీయం, విషాద సారంగధర, అభిజ్ఞాన శాకుంతలం మొదలైన. హరిశ్చంద్రుడుగా హరిప్రసాదరావు గారు, చంద్రమతిగా కోపల్లె హనుమంతరావు గారు ఎలా ఉన్నారో చూడండి. ఫస్ట్ కంపెనీలో అనేక మంది ఉద్దండులైన నటులు ఉద్భవించి కలపటపు నరసింహారావు, రాగం వీరాస్వామి, బాబు నౌషర్ వాంచి, కోపల్లె హనుమంతరావు, శ్రీ పార్వతీశ్వర శాస్త్రి, పత్రి గోపాలరావు, ఏవటూరి వియ్యన్న, బొడ్డుపల్లి శాస్త్రులు, మల్లాది సోమయాజులు, నాళ్ల చెరువు రామారావు, బడిజేపల్లి లక్ష్మీకాంత, పత్రి వెంకటరమణారావు, తిప్పావజ్జల లక్ష్మీనారాయణ, బడిజేపల్లి సీతారామయ్య, కోటంరాజు లక్ష్మీకాంతం, హరిసుబ్బారావు, పత్రి శ్రీనివాసరావు, తూములూరు పుల్లయ్య, నాళ్ల చెరువు నరసింహారావు, భువనగిరి లక్ష్మీనారాయణ, వారణాసి బలరామయ్య, అధరాపురపు గోపాలాచార్యులు ప్రభులు ఈ కంపెనీలో పాల్గొన్నారు. విబుధ రంజని శృంగార హిందూ నాటక సమాజ్ 1885లో ప్రారంభమైన విబుధ రంజని శృంగార హిందూ నాటక సమాజం కనకరత్నం శ్రేష్ఠి గారు, అది 1912, అంటే 15/12, 27 ఏళ్ళు దేదీప్యమానంగా నడిచి ఈ నాటక సమాజాన్ని కనకరత్నం శ్రేష్ఠి గారు స్థాపించి స్వంత నాటకశాల నిర్మించి పాండవ జనన, వేణీ సంహారం, ద్రౌపదీ స్వయంవరం, చిత్రనళీయం, సారంగధర, హరిశ్చంద్ర మొదలైన ప్రముఖ నాటకాలను స్థానికంగా ప్రదర్శించటమే కాదు, సర్కారాంధ్రవంతటా పర్యటించి ఘనమైన కీర్తి సంపాదించారు. ఈ నాటక సమాజంలో పత్రి గోపాల్ సింగ్, క్షత్రి దివాకర్ సింగ్, గుత్తా శేషయ్య, మందపాటి నరసింహారావు, మల్లాది గోవింద శాస్త్రి, పులుగొంట్ల వెంకటరమణయ్య, మల్లాది వెంకటరామయ్య, కొడపటి గంటి వెంకటప్పయ్య, పత్రి వెంకటరమణారావు, గొండవరపు వీరభద్రయ్య, ఉమ్మెత్తల సీతాపతి, కోటంరాజు లక్ష్మీకాంతం, గుండిమెడ చలపతిరావు, లేడిశెట్టి సుబ్బారావు మొదలైన ప్రముఖమైన పాత్రలు. కీర్తిగొండ వీరేగాక చల్ల ఎల్లమంద, నేటి సుబ్బరామ శాస్త్రి, పొరల నర్సయ్య అని ముగ్గురు మూర్తులు సమాజ నిర్వహణలో ప్రముఖ బాధ్యత వహించారు. సెకండ్ కంపెనీ ఎంతమంది పనిచేసినా ఆ సమాజానికి బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలు, నటకాగ్రేసరుడుగా కీర్తింపబడినవాడు మల్లాది గోవింద శాస్త్రి. కన్యకా పరమేశ్వరి నాటక సమాజం 1889 నుంచి
99 వరకు 10 ఏళ్లు మాత్రమే నడిచిన ఈ సమాజాన్ని గోపు కృష్ణమ్మ స్థాపించి మల్లెల చలపతి కిడాంబి వెంకటాద్రి నరసింహారావు నిర్వాహకులు. సమాజం వారు హరిశ్చంద్ర, రుక్మాంగద, బొబ్బిలి, చంద్రకాంత మొదలైన నాటకాలు ఆడారు. సమాజంలో చోడగం కృష్ణయ్య, అలపట్టి పాపయ్య, గుడివాడ వెంకటేశ్వర్లు, కనుమర్లపూడి వెంకటప్పయ్య మొదలైన వాళ్ళు నటులుగా వెలుగొందారు. ఈ రోజుల్లోనే పుత్తూరి సుబ్బయ్య సుధీపథ హితబోధిని నాటక సమాజాన్ని 1890లో స్థాపించి 95 వరకు 5 ఏళ్లు మాత్రమే నడిపారు. 1995 గుంటూరులో ప్రథమ హార్మోనిస్టుగా పేరు పొందారు. మహమ్మద్ షర్ఫుద్దీన్ క్రిసెంట్ స్టార్ ఉర్దూ డ్రామాటిక్ సొసైటీ స్థాపించి 1926 వరకు ఖాన్ దానీ హమాన్, గులేబకావళి, సమర్ సామరి, మాత్ మేజఫర్, అలాగే ఇందర్ సభ మొదలైన ఉర్దూ నాటకాలు ఆడారు. ఈ నాటకాల్లో మోసెస్ షరీఫ్, మొహదీన్ బేగ్, అబ్దుల్ కరీం, షేక్ బిక్కు, రాఘవుల్, దరాజ్ బేగం మొదలైన వాళ్ళు నటులు. 1906లో ఎండి గోపాలాచారి ఇంగ్లీష్ డ్రామాటిక్ క్లబ్ స్థాపించి రోమియో జూలియట్, మర్చెంట్ ఆఫ్ వెనీస్ మొదలైన నాటకాలు ఇంగ్లీష్ నాటకాలు. 1910 సంవత్సరంలో కొంతమంది న్యాయవాదులు కృష్ణానంద హిందూ నాటక సమాజం స్థాపించి 23లో గిరిరాజు రామ్మూర్తి, అలాగే చెలిమికంటి లక్ష్మీనారాయణ సమాజం స్థాపించారు. అలాగే ఇందులో పాల్గొన్న నటులందరూ ప్లేడర్ గుమాస్తా. వీరు ప్రదర్శించే నాటకాలు ప్రసన్న యాదవ్, పాండవ విజయం, గయోపాఖ్యానం, హరిశ్చంద్ర, బొబ్బిలి మొదలై. గిరిరాజు రామమూర్తి, చెలిమికంటి లక్ష్మీనారాయణ, ఎద్దనపూడి నరసింహం, అలాగే ఉండవల్లి లక్ష్మీనారాయణ, ఆరణి సత్యనారాయణ, పెనుమాక నరసింహం మొదలైన వాళ్ళు మంచి నటులుగా కీర్తి పొందారు. సీనియర్ హిందూ థియేటర్ గుంటూరు ఫస్ట్ కంపెనీ ఆగిపోయిన తర్వాత హరిప్రసాదరావు 1912లో సీనియర్ హిందూ థియేటర్ స్థాపించి హరిశ్చంద్ర, సారంగధర, శకుంతల మొదలైన నాటకాలు ప్రదర్శించారు. హరిప్రసాదరావు, కోపల్లి హనుమంతరావు, పర్వతనేని వీరయ్య చౌదరి, పిల్లల మర్రి సుందర్రామయ్య, బెల్లంకొండ సుబ్బారావు, తుములూరు పుల్లయ్య మొదలైన వారు ప్రసిద్ధ నటులుగా పేరు. అమెచ్యూర్ డ్రామాటిక్ క్లబ్ ఎడవల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో అమెచ్యూర్ డ్రామాటిక్ క్లబ్ స్థాపించబడి 1912 నుంచి మూడేళ్లే 15 వరకు ఉన్నది. వీరు ప్రసన్న యాదవ్, గయోపాఖ్యానం, బొబ్బిలి నాటకాలు ఆడారు. ఎడవల్లి మైలవరం కంపెనీలో చేరడంతో ఈ కంపెనీ మూతపడింది. ఈ సమాజంలో ఎడవల్లి వంగలాంజనేయులు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నటులు. సీతారామ నాటక సమాజం బోళ్ల వెంకటప్పయ్య, పురుషోత్తం స్థాపించిన ఈ సమాజం 1912 నుంచి 1919 వరకు 7 ఏళ్లు నడిచి 1917లో గుంటూరులో బెదవాడలో జరిగిన హరిశ్చంద్ర కాంపిటీషన్ డ్రామాలో ఈ ట్రూపు కప్పు పొంది. మూన్ థియేటర్ పుత్తూరు హనుమంతరావు, బండారు రామస్వామి నాయుడు, పాదర్తి సోమయ్య, ప్రత్తి సుబ్రహ్మణ్యం మొదలైన వారు 1912లో మూన్ థియేటర్ స్థాపించి అనేక చారిత్రక నాటక, పౌరాణిక నాటకాలు ఆడారు. 1916లో గుంటూరులో ప్రసన్న యాదవ నాటకాన్ని, రాజమండ్రిలో బొబ్బిలి కాంపిటీషన్ నాటకాన్ని ఈ ట్రూపు కప్పు గెలుచుకో. ఈ సమాజంలో గోవిందరాజు వెంకట్రామయ్య, ఆరణి సత్యనారాయణ, తర్వాత సినిమాకి వెళ్ళాడు ఆరణి, కడియాల రత్తయ్య మొదలైన వాళ్ళు
ప్రసిద్ధులైన నటులు. కడియాల రత్తయ్య గారు ఎలా ఉండేవారు బొమ్మ చూద్దాం. వీరు కడియాల రత్తయ్య గారు. రుక్మిణి వేసేవారు. సీనియర్ హిందూ థియేటర్. గుంటూరు ఫస్ట్ కంపెనీ ఆగిపోయాక హరిప్రసాదరావు 12లో సీనియర్ హిందూ థియేటర్ స్థాపించి హరిశ్చంద్ర, శాకుంతల మొదలైన నాటకాలు ఆడారు. అందులో హరిప్రసాదరావు పనులు చెప్పేసాక అయిపోయింది. ఎడబడి అమెచ్యూర్ డ్రామాటిక్ క్లబ్ కూడా చెప్పారు. సీతారామ నాటక సభ, బోర్ల వెంకటప్పయ్య అది కూడా చెప్పేశారు. మూన్ థియేటర్ కూడా అయిపోయాయి. హిందీ నాటక సభ 1913లో పాదత్తి సోమయ్యగా హిందీ నాటక సభ స్థాపించి హిందీ నాటకాలు ఆడారు. పాళ్ళు నరసింహారావు ఈ సమాజంలో పాల్గొని పేష్వా నారాయణరావు హిందీ నాటకాన్ని ప్రదర్శించారు. స్టార్ థియేటర్ 1913లో అద్దంకి శ్రీరామూర్తి గారు స్థాపించి 1930 వరకు 20 వరకు అంటే 7 ఏళ్ళు ఈ సమాజ నటి. వీరు పౌరాణిక చారిత్రక నాటకాలు ప్రదర్శించారు. రావిపాటి లక్ష్మీనారాయణ, మొతకమ్మూరి మల్లయ్య, జంఛాల కృష్ణారావు, బొగ్గవరం కృష్ణారావు, మద్దాలి సూర్యనారాయణ మొదలైన వాళ్ళు అందరూ ఇందులో అఫీషియల్ డ్రామాటిక్ క్లబ్. ఈ సమాజాన్ని పుత్తూరు లింగయ్య మొదలైన 1913లో స్థాపించి 30 వరకు అంటే 17 ఏళ్ళు ఆడారు. కొప్పలపు సుబ్బారావు కవిగా, దర్శకుడిగా వెలుగొందింది ఇక్కడే. బళ్ళారి రాఘవ, స్థానం నరసింహారావు వీరి నాటక విజయనగర సామ్రాజ్య పతనం, రోషనారా నాటకాల్లో పాల్గొన్నారు. వీరే కాక బెల్లంకొండ సుబ్బారావు, బండారు రామస్వామి, వడివేటి శ్రీమన్నారాయణ, లక్కరాజు గోపాలరావు మొదలైన వాళ్ళు నటులుగా పేరు పొందారు. అలాగే విద్యాదాన వినోదిని పత్రి వెంకటరమణారావు, పత్రి వాళ్ళు వైష్ణవు 1913లో స్థాపించి గయోపాఖ్యానం, చిత్రనళీయం, ప్రసన్న యాదవ్, చింతామణి మొదలైన నాటకాలు ప్రదర్శి 20 ఏళ్ళు ఈ సభను పూర్తిగా ఆపేశారంటే 14 ఏళ్ళు. రోషనార వేషంలో స్థానం నరసింహారావుగా, సంఘ సేవా నాట్యమని ఈ సమాజాన్ని 1920లో రామరాజు కొండరీకాచుడు స్థాపించి స్వరాజ్య సోపానం, గాంధీ మహోదయం, గాంధీ విజయం, పాంచాల పరాభవం, సంస్కారిణి మొదలైన దేశభక్తి ప్రబోధించే నాటకాలతో 1926 వరకు 6 ఏళ్ళు ఆంధ్రజాతిని ఉద్దేశపరిచి ఈ నాటకాల్లో పత్రి శ్రీనివాసరావు, బసవరాజు సుబ్బారావు, నిడుముక్కల సుబ్బారావు, దైతా గోపాలం, ఎద్దిభట్ల జలవతిరావు, ముక్కామల ముకుందరామయ్య, కడియాల రత్తయ్య, పువ్వుల అనసూయ మొదలైన నటీమణులు. బాలమిత్ర నాటక సమాజం ఈ సమాజాన్ని 1916లో దంటు వెంకటకృష్ణయ్య స్థాపించి ఈ సమాజంలో కొప్పరపు సుబ్బారావు ప్రముఖ పాత్ర. 1928 వరకు అంటే 12 ఏళ్ళు సమాజం నడిచి తర్వాత దీని స్థానంలో నవలా నాటక సమాజం ఏర్పడి స్త్రీ పురుష పాత్రలు స్త్రీలే ధరించే పద్ధతిలో 1930 వరకు అంటే 2 ఏళ్ళే జరిగింది. బాలమిత్ర సమాజంలో టి రామకృష్ణ శాస్త్రి, కె రఘురామయ్య, కళ్యాణం రఘురాం, పైడిబాబు, రాగుల లక్ష్మీకాంతం, మాస్టర్ కళ్యాణి,
నాగలింగం, సూరిబాబు, అంచి అంటే పువ్వుల సూరిబాబు, అంచి మొదలైన సమర్థులైన నటులేర్పడు. నవలా నాటక సమాజంలో శ్రీమతులు దాసరి కోటిరత్నం, పసుపులేటి కన్నాంబ, సిద్ధాబత్తుని శ్రీహరి, ఆదోని అమ్మణీబాయి, దాసరి యామిని పూర్ణ తిలక్, దాసరి అంజనీబాయి మొదలైన నటీమణులు నాటక రంగంలో, సినిమా రంగంలో ప్రఖ్యాతి. అఖిల సాహిత్య కళాభివర్ధక ఆంధ్ర సంపత్ అనే సంసత్ అనే తరపున 1952లో వారణాసి రామమూర్తి సాహిత్య గోష్ఠి స్థాపించి పూర్వ నటులను స్మరించడం, వృద్ధ నటులను ఆదరించడం, ఔత్సాహిక నటులను ప్రోత్సహించడం మొదలైన ఆశయాలతో 1953లో హరిప్రసాదరాయ వర్ధంతి జరిపారు. కడియాల రత్తయ్య, పత్రి వెంకటరమణారావు, తూములూరు పుల్లయ్య, బండారు రామస్వామి, సింగరాజు రాఘభూషణం, గోవిందరాజు సుబ్బారావు, స్థానం నరసింహారావు, దాడి గోవిందరాజు నాయుడు, ముప్పవరపు భీమారావు మొదలైన సుప్రసిద్ధ నాటకాగ్రేసరులను ఘనంగా సత్కరించారు. ఆంధ్ర విజ్ఞాన లలిత కళా పరిషత్ డాక్టర్ శివరామకృష్ణయ్య సినిమాలో చాలా తమాషా అయిన వెరైటీ అయిన సీనియర్ పోస్టర్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన కర్ణుడుగా వేసినటువంటి నాటక సీన్లో ఆయన బొమ్మ. మందపాటి రామలింగేశ్వరరావు 1953లో ఆంధ్ర విజ్ఞాన లలిత కళా సమితి పరిషత్తు స్థాపించి హరిప్రసాదరాయ నాటక కళాగోష్ఠులు విక్రమదేవవర్మ గారిచే నాట్య కళానిధి అనే బిరుదు పొందారు. ఉర్దూ నాటక సమాజం మహమ్మద్ షానీ సాహెబ్ ఈ సమాజాన్ని 1927లో స్థాపించి 1532 వరకు పోషి ఖుదా దోస్త్, ముస్తఫా కమాల్, లైలా మజ్ను మొదలైన ఉర్దూ నాటకాలు వాడు ఆడారు. హిందూ కాలేజీ డ్రామాటిక్ అసోసియేషన్ ఈ సమాజం పక్షాన కలువగుంట నరసింహారావు నాటక కళాభివృద్ధి కోసం అంతర్కళాశాల నాటక పోటీలకు బహూకరించిన షీల్డ్ కోసం నాటక పోటీలు నిర్వహించి ఈ ప్రదర్శనలో పిల్లలమర్రి హనుమంతరావు, ముక్కామల అమరేశ్వరరావు, వేమూరు రామయ్య, ముక్కామల కృష్ణమూర్తి మన విలన్, అలాగే ధూళిపాళ సీతారామ శాస్త్రి తెలుసు కదా, స్టార్ థియేటర్ స్థాపించి ఉద్యోగ విజయాలు, గయోపాఖ్యానం, బొబ్బి మొదలైన నాటకాలు ప్రదర్శి దుర్యోధన పాత్రకు ప్రత్యేక బహుమానాలు పైన వ్యవహరించిన సమాజాలేఖ ముక్కామల అమరేశ్వరరావు స్థాపించే నవజ్యోతి 1943 తోటరత్తయ్య, కూర్మా వేణుగోపాల స్వామి నాయుడు స్థాపించిన నాట్య సమితి, నాట్య కళామందిర్, హిందూ కాలేజీ హైస్కూల్ నాట్య మండలి, భారతీయ నాటక సమితి, సాహితీ ఆర్ట్ థియేటర్స్, సాహిని ఆర్ట్ థియేటర్స్, బాలానంద కేంద్రం, రవి ఆర్ట్ థియేటర్, లలిత కళా సమితి, నటరాజ సేవా సంఘం, మారుతి నాట్య మండలి, సీతారామ నాట్య కళా సమితి, నటరాజ కళా మండలి, కల్చరల్ అసోసియేషన్, నటరాజ నాట్య మండలి, విజయవాణి కళా సమితి మొదలైన సమాజాలు ఏర్పడి పనిచేస్తున్నాయి. ఈ సమాజంలో ధూళిపాళ సీతారామశాస్త్రి, బండారు రామస్వామి, కడియాల రత్తయ్య, సవరం వీరాస్వామి, పెళ్ళూరి శేషగిరిరావు, ముప్పవరపు భీమారావు,
మందపాటి రామలింగేశ్వరం, కురిచేటి త్యాగేశ్వరం, బి జగన్నాథం, డికే విశ్వేశ్వరరావు, వేమారావు, జి విద్యాసాగర్, డి రామచంద్రరావు, డి పొండరీకాక్షయ్య, సి రామచంద్రరావు, జె సీతారామశాస్త్రి, గుంటపల్లి వెంకటరత్నం, ఎంఆర్ ఆంజనేయులు, ఏఎన్ఆర్ ఆంజనేయులు, అరసవల్లి సుబ్బారావు, రవీంద్రనాథ్, పి కాళిదాస్, డి కుమార్, ఏ లక్ష్మణరావు, సివి స్వామినాయుడు, కె కృష్ణమూర్తి, టిఎన్ వెంకటేశ్వరరావు, కె చక్రపాణి, కెఎస్ఆర్ ఆంజనేయులు, బొగ్గవరపు రామకృష్ణారావు, వై మృత్యుంజయ శర్మ, అలాగే ఆకుల సత్యనారాయణ, ఎంవిఎస్ శాస్త్రి, హరిపిరాల రాధాకృష్ణ, చిలుకూరి సుబ్బారావు, షేక్ నాజర్, కాకుమాను నాగభూషణ్, శ్రీమతి జి కోమల్, ముక్కామల కృష్ణమూర్తి, వల్లభజోషుల శివరాం సౌండ్ రికార్డింగ్గా ఉండేవారు, కె శివరామకృష్ణయ్య, జి వరలక్ష్మి, అలాగే ఛాయాదేవి, కొంగర జగ్గయ్య, గుమ్మడి, వేపూరి రామకోట్, బాలయ్య, కె రఘురామయ్య, వైవి రాజ్, సీనియర్ శ్రీరంజన్, జూనియర్ శ్రీరంజన్, పి రామశాస్త్రి, టి లక్ష్మీ నరసింహారావు, తంగిరాల శ్రీరామూర్తి, వడివేటి రామసుబ్రహ్మణ్యం, బి శ్రీనివాసమూర్తి, పుత్తూరి నరసింహారావు, వై కేశవరావు, పోలూరి లక్ష్మీకాంతం, అలా కాంతారావు, ఎం పార్వతీశం, యలమర్తి వెంకట సుబ్బారావు, టి సత్యనారాయణ, శ్రీమతి పుష్పాంజలి, తారాబాయి, రాయప్రోలు సూర్యనారాయణ శాస్త్రి, బి జగన్నాథం, ఎంవి రాఘవరావు, శ్రీమతి మణి మొదలైన నటులు. తెనాలి నాటక తెనాల్లో కృష్ణ హిందూ థియేటర్ పేరు చల్లా ఆంజనేయులు గారు ఒక సమాజం స్థాపించి ఒక హాల్ నిర్మించి ఈ సమాజంలో గుంటూరు సెకండ్ కంపెనీ నటులైన మల్లాది గోవింద శాస్త్రి ముఖ్య పాత్రలు ధరించి పాది రంగయ్య గారు నాయిక పాత్ర అంటే ఆడవేషం 1921లో భాగవతుల రాజగోపాలం, త్రిపురారి భట్ల వీరరాఘవ స్వామి కలిసి రామ విలాస సభ స్థాపించారు. అందులో సమాజంలో ప్రసిద్ధి పొందిన నటులు తెద్దిభట్ల చలపతిరావు, డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు, అలాగే మాధవపెద్ది వెంకట్రామయ్య, పిల్లలమరి సుందరరామయ్య, పులిపాటి వెంకటేష్, తంగిరాల ఆంజనేయ, ఏలేశ్వరపు కుటుంబ సాక్షి, లక్కరాజు విజయ్ గోపాలరావు, దావులూరి బుచ్చి రాజేశ్వరరావు, రావూరి రంగారావు మొదలైన వాళ్ళు పురుష పాత్రలు ధరిస్తారు. అవి కాక స్త్రీ పాత్ర ధారణలో స్థానం నరసింహారావు లాంటి ప్రసిద్ధ నటులు రామ విలాస సభలోనే వృద్ధిపడి వీరు ప్రదర్శించే నాటకాలు ప్రతాపరుద్రీయం. గోవిందరాజుల సుబ్బారావు గారు ప్రతాపరుద్రీయంలో పిచ్చవాడిగా ఎలా నటిస్తున్నారో ఒక ఫోటో ఉంది చూడు. ప్రతాపరుద్రీయంలో పిచ్చవాడు గోవిందరాజుల సుబ్బారావు డాక్టర్. కన్యాశుల్కం, బొబ్బిలి, రోషనాల బాగా పేరు ప్రతిష్టలు పొంది వీరి నాటకాలకు చిత్రలేఖకుడిగా వజ్జ బాబురావు పనిచేసి దుగ్గిరాల కంపెనీ అనే సమాజం ఒకటి తెనాల్లో ఏర్పడి సౌందర్య భవనం అని ఒకదాన్ని నిర్మించుకొని ఎడవల్లి సూర్యనారాయణ గారితో కలిసి కొన్ని నాటకాలు ప్రదర్శి 1920వ సంవత్సరం పులిపాటి వెంకటేశ్వర్లు ఆంధ్ర నటసభ స్థాపించారు. 42లో జనతా ఆర్ట్ థియేటర్ ఏర్పడి సాంఘిక నాటకాలు ప్రదర్శిస్తూ అనేక పరిషత్ పోటీల్లో పాల్గొన్నారు. 48లో వెంకటపౌరి శంకర నాట్య మండలి స్థాపించి పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తూ వీరి గౌతమ బుద్ధ నాటకం ప్రఖ్యాతి పొంది దీని కార్యదర్శిగా పి శ్రీరామూర్తి పనిచేశారు. మాధవపెద్ది వెంకట్రామయ్య మాయాబజార్లో ఘటోత్కచుడికి పాడిన పాటలు, అలాగే రేలంగి రమణారెడ్డికి పాడిన పాటలు మాధవపెద్ది వెంకట్రామయ్య గారు. ఈయన దుర్యోధనుడు వేషం వేసినప్పుడు ఎలా ఉండేవాళ్ళు చూడమంట.
57 అభ్యుదయ కళా సమితి ఐవి రాఘవరావు స్థాపించి అంచెఘట్టం లాంటి సాంఘిక నాటకాలు పైన ఉదహరించిన సమాజాలే కాక 50లో ఠాగూర్ కళా సమితి డిఆర్ రాజగోపాల్, 48లో ఆంధ్ర క్రాంతి థియేటర్ సి ఆంజనేయ, 50లో ఆంధ్ర ఆర్టిస్ట్ అసోసియేషన్ దేశపా నరసింహమూర్తి, 57లో దివ్య కళా కేంద్రాన్ని పి రమణ స్థాపించి నడిపిస్తారు. వివిధ నాటక సమాజం ఇవే కాక విజయశ్రీ కళామందిర్, నవ్య కళామందిర్, నవ్య కళా కేంద్రం, కళా సమితి, కల్చరల్ ఆర్ట్ థియేటర్, రవీంద్ర నాట్య మండలి, వివేకవర్ధని నాట్య మండలి, యువజన నాట్య మండలి, ప్రజా వినోద నాట్య మండలి, ఆచార్య ఆర్ట్ థియేటర్, నేషనల్ ఆర్ట్ థియేటర్, హనుమాన్ థియేటర్, జ్యోతిర్మయీ నాట్య మండలి, నవోదయ నాట్య మండలి, సాహిత్యవనం, భారతనారి నాట్య మండలి, లలిత కళా పరిషత్, బాల కళా పరిషత్, లక్ష్మీ గణపతి నాట్య మండలి, ఆంధ్ర డ్రామాటిక్ కంపెనీ, హరిప్రసాద రాయ నాట్య మండలి, అలాగే మున్సిపల్ డ్రామాటిక్ ఎంప్లాయీస్ స్థానం నరసింహారావు గారు స్త్రీ పాత్రలు ఎలా ఒదిగిపోయారో చూపించే చిత్రం. తెనాలి నాటక రంగంలో పద్మశ్రీ స్థానం పులిపాటి అబ్బూరి వరప్రసాదరావు, అలాగే వల్లూరు వెంకట్రామయ్య, నెల్లూరు సత్యనారాయణ, టి రామకృష్ణ శాస్త్రి, చంద్రమౌళి, సత్యనారాయణ, కాకుమాను నరసింహారావు, చిలుకూరు సుబ్బారావు, యువి సుబ్రహ్మణ్యం, శ్రీ రామ్మోహన్ రావు, కె నర్సయ్య, కె రాజారావు, కె శ్రీనివాసమూర్తి, వై బలరామ శాస్త్రి, కెవి అప్పయ్య శాస్త్రి, ఏఎన్ఆర్ మూర్తి, బి రామకృష్ణయ్య, బి వాలేశ్వర, తంగిరాల శ్రీరామూర్తి, మల్లాది దేవేంద్ర, కస్తూరి నరసింహారావు, అబ్బూరి ఆదినారాయణ శర్మ, పాటూరి రామకృష్ణమూర్తి, కోతుకూతి లక్ష్మీ నరసింహమూర్తి, కె సీతాకుమారి, సినీ ఆర్టిస్ట్ బారా సత్యవతి, కె సావిత్రి, రత్నమాల సుందరి, బి కోటిరత్న, జానకీదేవి, నాగుమణి, దాసరి కోటిరత్న, వేమూరి గగ్గయ్య, పిసిఎస్ఆర్ ఆంజనేయ, వంగర వెంకట సుబ్బయ్య, లక్ష్మీకాంత, ఏవి సుబ్బారావు, వేమూరి రామయ్య, వేమూరి సీతారామ శాస్త్రి, రెడ్డిభట్ల చలపతిరావు, రాజరత్నం శ్రీమతి నరసరావుపేటలో 1900. అలాగే సిఎస్ఆర్ గారు భక్త రామదాస్ పాత్ర ఎలా పోషించారో చూడండి. చిలకలపూడి ఆంజనేయుడు ఆయన పూర్తి పేరు. అలాగే నరసరావుపేటలో విక్టోరియా మెమోరియల్ థియేట్రికల్ కంపెనీ, ఈ సమాజంలో బందరు నేషనల్ థియేటర్కి సంబంధించి వంగల ఆంజనేయులుగా ప్రధాన పాత్ర ధరిస్తారు. వీరు బొబ్బిలి నాటకంలో వెంగళరావు పాత్ర అద్భుతంగా సుప్రసిద్ధులైన నటులు బెల్లంకొండ సుబ్బారావు ఈ సమాజానికి చెందిన. సుబ్బారావు గారు కృష్ణరాయబార నాటకం కృష్ణుడి పాత్ర ధరించడంలో మంచి పేరు పొందారు. 1936లో అరవపల్లి సుబ్బారావు రాయల్ థియేటర్ స్థాపించి చింతామణి, కన్యకాపరమేశ్ మొదలైన నాటకాలు ఆడారు. పైన వివరించిన సమాజాలే కాదు 54లో సంత గుడిపాడు హైస్కూల్ నాటక సమాజం, 55లో విజయ సారథి నాట్య మండలి, రాష్ట్రీయ సాహిత్య నాట్య మండలి, విజయ ఆర్ట్ థియేటర్, 56లో సర్వోదయ నాటక కళామండలి, కేసరి ఆర్ట్ థియేటర్, కనకదుర్గా నాట్య మండలి,
యువజన నాట్య మండలి మొదలైన సమాజాలు పనిచేస్తాయి. ఈ సమాజంలో చోరగుడి దశరథరావు, ఎం గోపాలరావు, ఓడూరి లక్ష్మీకాంతరావు, పి శ్రీరాములు, నంద్యాల కోటిరెడ్డి, పిరాట్ల సూర్యనారాయణ, పాపరాజు వెంకటరామారావు, దర్శి శేషగిరిరావు, కోట ఆంజనేయులు, అన్నవరపు సుబ్బారావు, జి చెంచునామావు, పి చెంచురామారావు, పి రామకృష్ణయ్య, రాణిపేట లక్ష్మీనారాయణ, కె శేషగిరిరావు, ఆర్ హనుమయ్య, కె పట్టాభిరామయ్య, మొలకలూరి కృష్ణమూర్తి, వట్టం రంగయ్య, పృథ్వీ వెంకటేశ్వర్, ఎం నాగేశ్వర్, కె పురుషోత్తమరావు, ఎస్బి చలపతిరావు, ఎన్ గోవిందరావు, మదారు రెడ్డి, కె వెంకటేశ్వరరావు నాయుడు, డి రామకోట్, అలాగే ఎల్ కాశీ ప్రభృతులు నటవర్గంలో పనిచేస్తున్నారు. వంగల ఆంజనేయుడు గారు నరుడు వేషం ఎలా వేశారో చూపిస్తున్నారు. బాపట్ల 1931లో స్త్రీ హితైషిణి మండలి డ్రామాటిక్ సెక్షన్, 35లో భారతనాట్య మండలి, 45లో జాతీయ కళామండలి, ఇండియన్ నేషనల్ థియేటర్, 46లో ప్రజానాట్య మండలి, 54లో కళావని, సరస్వతి నాట్య మండలి మొదలైనవి ఏర్పడి ఇప్పటికి పని. ఈ సమాజంలో సింగరాజు నాగభూషణం, సి నాగభూషణం, డాక్టర్ కె గంగాధరరావు, కుర్రపాటెము, అలాగే పిఎల్ నారాయణ, వి సీతారామారావు, భీమరాజు రామకృష్ణారావు, చెరువు శివరామశాస్త్రి, అలాగే ఏఎస్ఆర్ ఆంజనేయ, కె వెంకట్రామయ్య, కోన ప్రభాకర్రావు స్పీకర్ అయ్యాడు, మన స్పీకరు, మహారాష్ట్ర గవర్నర్ కూడా. అలాగే కె నరసింహారావు, ఏ రామనాథ శాస్త్రి, కె గోవిందరావు, ఎం రామ్ గోపాల్, కె ధనుంజయరావు, డాక్టర్ ఎస్పి చలపతిరావు, పి శచీంద్రనాథ తిలక్, ఎన్ఎల్ మురళీధర్రావు, జె జోషి, టి ప్రకాశరావు, బ్రహ్మాండం సుబ్బారావు, కేబి శర్మ తెలుసు కదా, సి విద్యాసాగర్, కె శేషతల్పసాయి, పుదుక్కోట లక్ష్మీనారాయణ శర్మ, ఓగుల సాంబశివరావు, జి రామశేష్, ఎన్ ఆది నారాయణ ప్రసాద్, ధారా వెంకట కృష్ణమూర్తి, టి నాగేశ్వరరావు, ఏ నరసింహారావు, శ్రీమతి పాంచాలి, అంజయ్య, దశరి చంద్రకాంతం, బి రామకృష్ణారావు, సిహెచ్ నరసింహమూర్తి, వై సత్యనారాయణ శాస్త్రి, కెఎన్ సిన్హా, ఏ వెంకటేశ్వరరావు, శ్రీమతి సరోజిని మొదలైన వాడు ఆ సమాజం. గురజాల 1903లో విక్టోరియా మెమోరియల్ ఆనంద సమాజం, 56లో విజ్ఞాన సమితి మొదలైన సమాజాలు వచ్చాయి. ఈ సమాజాల్లో జానపాటి ప్రకాశరావు, కె కృష్ణమూర్తి, పిలుగు సూర్యనారాయణ, డి రాధాకృష్ణమూర్తి, ఉమామహేశ్వరరావు, ఎన్విఆర్ సాంబశివరావు మొదలైన నటులు కళాకారులు పని. చీరాలలో 45లో సర్వమిత్ర కళా సమితి, ఆంధ్రరత్న కళా సమితి, 53లో మార్కండేయ కళా సమితి, 57లో నటరాజ కళా సమితి, ఐఎల్టీడీ డ్రామాటిక్ అసోసియేషన్, ప్రజానాట్య మండలి, అలాగే విఎస్ఆర్ కాలేజీ డ్రామాటిక్ అసోసియేషన్, అలాగే వైకుంఠపురం కళారాధన సమితి, జాతీయ నాట్య మండలి, ఆదర్శ కళా సమితి, అజంతా ఆర్టిస్ట్ ఆదిగా గల అనేక సమాజాలు. అలాగే సోహరాబ్ అల్లావ్, డి రామకృష్ణారావు, రుస్తుంగా సింగరాజు నాగభూషణ, అంటే మన సి నాగభూషణ్. ఈ ఇద్దరు ఎలా వేశారు బొమ్మలు ఉన్నాయి చూడండి. సోహరాబ్ అండ్ రుస్తుం అని గొప్ప పేరు పొందిన నాటకం. ఈ సమాజంలో చీరాల బాలకృష్ణమూర్తి, కార్యముపూడి కృష్ణమూర్తి, కార్యముపూడి వాసుదేవరావు, అవ్వారి సుబ్రహ్మణ్యం, ఏహెచ్ కామేశ్వరరావు,
ఎం గోపాలకృష్ణమూర్తి, షేక్ జానీ సాహెబ్, డి ప్రకాష్ రావు, ఆర్ సత్యనారాయణ, దామర్ల చెంచయ్య, అక్కల సుబ్బారావు, టి కేశవరావు, సిహెచ్ చంద్రశేఖరరావు, టి వెంకటాద్రి, టి బ్రహ్మానందం, దామర్ల రామారావు, కె పెరుమాళ్, వంగర రామలింగేశ్వరరావు, మాచర్ల వెంకయ్య, పిట్టి వెంకటాద్రి, గంజి బాపనయ్య, నాయని లక్ష్మీ నరసింహారెడ్డి, మానేపల్లి సుబ్బారావు, టి శేషయ్య నాయుడు, ఆర్ సుబ్బారావు, మెహబూబ్, కె రామ్మూర్తి, కె శేషయ్య, కెజే పూర్ణానంద, సి ప్రభుదాస్, లోకమాన్య, వైవి సత్యనారాయణమూర్తి, ఎన్ కోటేశ్వరరావు, కె సరోజిని మొదలైన వాళ్ళు. అబ్బరాజు రంగారావు రచయితగా, భాగవతుల శ్రీరాములు రంగస్థల దర్శకుడుగా, డి వీరభద్రుడు పెయింటర్గా ఉన్నారు. ఒంగోలు 1952లో హిమకార్ కళా సమితి, లలిత కళా సమితి, 54లో మిత్ర కళా సమితి, సిఎస్ఆర్ శర్మ నాట్య కళా సమితి, నా జనతా నాట్య మండలి, అజంతా నాట్య మండలి, ఒంగోలు ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ క్లబ్, ఎన్జిఓస్ క్లబ్, వేద నాట్య థియేటర్, నవ్య కళా సమితి, నాగార్జున ఆర్ట్ థియేటర్ మొదలైన నాటక సమాజాలు ఉన్నాయి. నీలంరాజు శ్రీనివాసరావు, టి కృత్తివాస తీర్థులు, ధారా రామనాథ జత్, ఎన్ఎల్ నారాయణ, అద్దంకి శ్రీహరి, మిర్యాల వెంకటేశ్వరరావు, మైనంపాడి రామ్ కోటేశ్వరరావు, మాచర్ల వెంకటేష్, ఎండి సాబ్జాన్, ఎన్ సుబ్బారెడ్డి, భాగవతుల వేణుగోపాలాచార్య, టి అచ్యుతరామచరణ్, ఎం వెంకట సుబ్రహ్మణ్యం, కె మల్లికార్జునరావు, ఎన్విఎస్ శర్మ, ఎం రాఘవరావు, డి శ్రీరామ్, ఏ శివరామకృష్ణారావు, అక్కరాజు రాధాకృష్ణమూర్తి, ఎస్ దక్షిణామూర్తి సుసర్లము, జి వరలక్ష్మి, టి భానుమతి మొదలైన వారు. రేపటి 33లో సీతారామ బాల భారతీ సమాజం, 42లో సాయిబాబా నాట్య మండలి, 50లో విజయ ఆర్ట్ థియేటర్, సీతారామ నాట్య మండలి, 58లో మహతి కళా సమితి, ఆదర్శ మండలి పంచాంగం వెంకటాచార్యులు, కె రామకృష్ణారావు, గుడిమెల్ల సీతారామాచార్యులు, కంటేడి సుబ్బారావు, సిహెచ్ కృష్ణమూర్తి, ఏ ఆంజనేయ, ఎన్ పార్వతీశం, జి కృష్ణమూర్తి, డిహెచ్ వెంకటేష్, మండలి సుబ్రహ్మణ్యం, కుమారి రంగకుమారి, జీవి రమణారావు, వై రాఘవయ్య, జంపని వెంకటప్పయ్య. కళాకారులు వెలుగులో పేటపాల, 36లో దుర్గా వినోద నాట్య మండలి, 45లో నటరాజ నాట్య మండలి, 50లో అభ్యుదయ కళా కేంద్రం, 52లో లలిత కళా సమితి, 55లో కళావని, 57లో నటరాజ ఆర్ట్ థియేటర్ ఏర్పడి పనిచేస్తారు. బండా శ్రీరాములు, గోవిందరావు ఏ, లల్లా శ్రీరాములు, గుంటూరి వెంకటేష్, సిహెచ్వి నర్సయ్య, ఎన్ మల్లికార్జునరావు, వి గోపాలకృష్ణ, విటి శేషాచారి, బండ్ల సుబ్రహ్మణ్య కవి, వలగాని వెంకటేశ్వర రెడ్డి, వి కందస్వామి, టి చంద్రశేఖరరావు, బి భీమలింగం, టివి శేషయ్య, సిఎల్ నరసింహారావు, వి రామ్మూర్తి, పి రేణుకయ్య, యు రామ్మూర్తి, సిహెచ్ పటేల్, ఐ వెంకటేశ్వర్, అలాగే బి సోమశేఖరం, జి మల్లేశ్వరరావు, బొక్కసం ఆదిశేషయ్య, శెట్టి నాగేశ్వరరావు, బండారు వెంకటేశ్వర్, కుమారి ఎన్ సుశీల, ఎం ఇందిర, రాఘవమ్మ, సత్యవతి, లక్ష్మీభారతి మొదలైన వాళ్ళు ఆ సమాజాలను తీర్చిదిద్దిన వాళ్ళు. రేపు కృష్ణా జిల్లా నాటక రంగం గురించి తెలుసు.